క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడుడి. దేవుడి వాక్యం నిలిచునుగాక. ఆమేన్. అవునండి, దేవుని సన్నిధిలో కనబడటానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటుతో మనం వెళ్ళాలండి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? దేవుడిచ్చే కృపను, దేవుడిచ్చే మేలను నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? నీ కష్టాలు పోగొట్టి నీకు సంతోషమును కలుగచేసి నీకు ఆదరణ ఇచ్చే దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటే సిద్ధపాటుతో దేవుడి మందిరానికి వెళ్ళు. చాలా మంది సిద్ధపడరు. దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడరు. ఏదో వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చామన్నట్టుగా వస్తారు. కానీ ఎవరైతే సిద్ధపాటుతో నేను ఏదైనా దేవుడి మందిరంలో ఒక పాత్రగా నేను వాడబడాలి, నేను దేవుని మహిమపరచాలి అని సిద్ధపాటుతో మనం ఎప్పుడైతే సిద్ధపడతామో, దేవుడి మందిరానికి సిద్ధపాటుతో మనం వెళ్తామో, ఎలా అయినా నా జీవితం ద్వారా నేను దేవుని ఇప్పుడు మహిమపరుస్తాను. ఆ దేవుడి మందిరంలో ఎవరైతే సిద్ధపాటుతో దేవుడి మందిరానికి వెళ్ళి దేవుని మహిమపరుస్తారో మరి దేవుడు అట్టి వారిని దాటిపోరండి. నీకు కావలసిన మేలు, నీకు కావలసిన ఆశీర్వాదము, నీకు కావాల్సిన సమస్తమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సిద్ధపాటు దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం పొందుకో. అటు రీతిగా దేవుడు నీకు ఆశీర్వాదము దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియవరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో కనబడుటకై, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకై నీ బిడ్డలు సిద్ధపాటుతో వచ్చి నీ సన్నిధిలో ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.